బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికలు స్వల్ప ఘర్షణలు రిగ్గింగులతో ముగిశాయి. మొత్తం 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం బంగ్లాదేశ్ వ్యాప్తంగా 50% పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా బీఎన్పీ, జేఐబీ నేతలు రిగ్గింగులకు పాల్పడ్డారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు ముగియగానే రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో అత్యధికంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ముందంజలో ఉంది. ఇక జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ కూటమికి చెందిన అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలి అంటే ఏ పార్టీకైనా 151 స్థానాలు కావాలి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో బీఎన్పీ ముందంజలో ఉండగా శుక్రవారం ఉదయం కల్లా ట్రెండ్ తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎన్నికలను రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ప్రజలు ఓటర్లు తిరస్కరించకుండానే అవామీ లీగ్ ను కావాలనే ఎన్నికల నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. ప్రజల్లో అవామీ లీగ్ స్థానం అంతే ఉందన్నారు.